సీరియల్ ఆర్టిస్టులుగా అడుగుపెట్టి మంచి గుర్తింపు సంపాదించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మన తెలుగు బుల్లితెర రంగంలో కనుక ఉన్న ట్రెండ్ని గమనిస్తే పక్క రాష్ట్రాల నుంచి తెలుగు బుల్లితెర రంగంలోకి సీరియల్ ఆర్టిస్టులుగా రాణిస్తూ తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకోవడం అనేది మామూలు విషయం కాదు. అలానే ఎందరో కన్నడ రాష్ట్రం నుంచి వచ్చిన ఆర్టిస్టులు తెలుగు ఆర్టిస్టులుగా అందరి ఆదరాభిమానాన్ని సొంతం చేసుకుంటున్నారు. అలాంటి వ్యక్తి నిఖిల్ మలియక్కల్. కానీ నిఖిల్ మలియక్కల్ కేవలం తెలుగు బుల్లితెరపై సీరియల్ హీరోగా అలరించడం మాత్రమే కాదు, ఓ అడుగు ముందుకు వెళ్ళి తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షోలో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకుంటే సరే, అవకాశం వచ్చింది పాల్గొన్నాడు అనుకుంటే సరిపోదు, ఏకంగా ట్రోఫీని కూడా గెలుచుకున్నాడు. అదే ఓ పెద్ద సెన్సేషన్ అని చెప్పాలి. అలా అవ్వడానికి కన్నడ రాష్ట్రానికి చెందిన నటుడే అయినప్పటికీ తెలుగు బుల్లితెర రంగంలోకి గోరింటాకు సీరియల్తో అడుగుపెట్టి గోరింటాకు, అమ్మకు తెలియని కోయిలమ్మ ఇలా ఎన్నో డైలీ టీవీ సీరియల్స్లో నటిస్తూ తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న నిఖిల్ ఇప్పుడు మన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షోతో తెలుగు రాష్ట్రానికి సుపరిచితుడిగా మిగిలిపోయాడు. మరి అలాంటి నిఖిల్ ఎప్పుడైతే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విన్నర్గా నిలిచాడో ఆ తర్వాత ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చాయి. నేను కూడా మీకు ఎన్నో రకరకాల విషయాలని మీ ముందుకు తీసుకొచ్చాను. మరి ఈరోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తున్న లాంటి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటయా అంటే, మనకి బుల్లితెరపై సుపరిచితుడిగా తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షోతో ట్రోఫీని గెలుచుకొని విన్నర్గా మిగిలిపోయిన నిఖిల్ మలియక్కల్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే అతడి తల్లి ఎవరో, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే మనందరం నోరెళ్ళ పెడతాం. అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉంది, కానీ నేను చెప్పేది అక్షరాల నిజం. ఆ వివరాల్లోకి వెళ్తే, బెంగళూరులో పుట్టి పెరిగిన నిఖిల్కి తమ్ముడు మరియు చెల్లెలు ఉన్నారు. ఇక నిఖిల్ తండ్రి ఒక జర్నలిస్ట్, ఇక తల్లి పేరు సులేఖ మలియక్కల్. ఈమె ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే. ఈవిడ కన్నడ బుల్లితెర రంగంలోకి, కన్నడ సినిమా ఇండస్ట్రీలోకి నటిగా అడుగుపెట్టి ఇటు కన్నడ డైలీ టీవీ సీరియల్స్లోనూ, కన్నడ సినిమాల్లోనూ సపోర్టింగ్ యాక్ట్రెస్గాను, డైలీ టీవీ సీరియల్స్లో ఒకప్పుడు హీరోయిన్గాను నటించి అలరించింది. అంతేకాదు, ఈవిడలో ఉన్న ఇంకొక టాలెంట్ ఏంటయా అంటే, ఈవిడ ఒక ప్రముఖ రైటర్ కూడా. ముఖ్యంగా వైల్డ్ లైఫ్కి సంబంధించిన ఎన్నో డాక్యుమెంటరీ సినిమాలకి రైటర్గా, అంతేకాకుండా ఆర్టిస్ట్గా, ముఖ్యంగా డాన్సర్గా, ఇక వెండితెరపై బుల్లితెరపై నటిగా అలరించింది. అలాంటి సులేఖ మలియక్కల్ ఎన్నో సినిమాలలో నటించింది. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే కృతియా, అర్జున్, వారాహి ఇలా ఎన్నో సినిమాల్లో. కన్నడలో సపోర్టింగ్ యాక్ట్రెస్గా, ఇప్పుడు కన్నడ బుల్లితెర రంగంలో సీరియల్ హీరోయిన్గా ఒకప్పుడు అలరించింది. నటన ఉన్న కుటుంబ నేపథ్యం నుంచి రావడంతో నిఖిల్ డిగ్రీ చదివిన తర్వాత కొంతకాలం పాటు ఉద్యోగం చేసినప్పటికీ తల్లి ప్రభావం అతడి మీద పడడం వల్లే ఇలా వెండితెరపై నటుడిగా, బుల్లితెర రంగంలో సీరియల్ హీరోగా, కన్నడ నుంచి తెలుగు బుల్లితెర రంగం వరకు అతడి ప్రయాణాన్ని చాలా సక్సెస్ఫుల్గా కొనసాగిస్తూ వచ్చాడు. ఇక కన్నడ బుల్లితెర రంగం నుండి తెలుగులోకి అడుగుపెట్టి డైలీ టీవీ సీరియల్స్లో తన హ్యాండ్సమ్ లుక్స్తోనూ, తన సహజసిద్ధమైన నటనతో అలరించడం, ఇక బిగ్గెస్ట్ రియాలిటీ షోతో ట్రోఫీని, 55 లక్షల రివార్డ్ని అందుకోవడం మాత్రమే కాదు, ప్రస్తుతానికి వరుస సీరియల్ ఆఫర్స్తో నిఖిల్ చాలా బిజీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అదండి అసలు సంగతి. మరి కేవలం నిఖిల్ మాత్రమే కాదు, నిఖిల్ తల్లి కూడా కన్నడ బుల్లితెర రంగంలోనూ, కన్నడ సినిమా ఇండస్ట్రీలోనూ యాక్ట్రెస్గా, రైటర్గా, ఆర్టిస్ట్గా, డాన్సర్గా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఓ మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ. మరి రీసెంట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఇంకొకసారి ఆసక్తికరంగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.